దేవుని గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకొని అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుకొని మనం ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం మొదటి 3 వచనాలు. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చింది కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధ్వములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పెను. ప్రభునందు ప్రియులారా, గత వర్తమానంలో సౌలు ఎలా ప్రవర్తించాడో మనం ధ్యానం చేయగలిగాం. మాత్రమే కాకుండా ఇశ్రాయేలులైన తన ప్రజలకు అమాలేకులు ఏమి చేశారో అది కూడా మనం గమనించగలం. వీటన్నిటినీ ప్రభువు చూచాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. సౌలుకు ఒక పనిని దేవుడు అప్పగించాడు. ఇశ్రాయేలు వారికి శత్రువులు ఎవరో మనం ఎరుగుదాం కదా. ఇశ్రాయేలుకు శత్రువులు ఈ భాగంలో మనం చూస్తే అమాలేకీయులు అని చూస్తున్నాం. ఇశ్రాయేలుకు శత్రువులు ఉన్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు కదా. ఇశ్రాయేల్ వారికి శత్రు జనాంగం ఉన్నది. కానీ ఇక్కడ ప్రత్యేకించి అమాలేకులను ప్రభు నిర్మూలన చేయమన్నాడు. సమూయేలు గారు సౌలును పిలిపించి దేవుడు అప్పగించే బాధ్యతను తెలియచేస్తున్నాడు. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుడికి నన్ను పంపెను. యెహోవా మాట వినుము. అలాగే జరిగింది. మరి సౌలు గారు అభిషేకించబడ్డాడు, రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. ఇశ్రాయేలు రాజ్యమంతటిపై పరిపాలనాధ్యక్షుడుగా, రాజుగా 40 సంవత్సరాలు పరిపాలన చేసినట్లుగా మనం చూడగలం. ఇశ్రాయేలులకు అంతకు మునుపు రాజు లేడు. ఇశ్రాయేల్ వారిని పరిపాలించుటకు మొట్టమొదట రాజు సౌలని మనం ఎరుగుదాం. అయితే దేవుడు రాజుగా ఉన్నటువంటి సౌలుకు దేవుడు పని అప్పగించాడు. అమ్మా, సహోదరుడా, ప్రభు నన్ను ప్రేమించి రక్షించాడు కనుక ప్రభు మనకు అప్పగించే పనిని మనం ఏం చేయాలి? తప్పకుండా చేయాలి. తప్పకుండా చేయాలి. ఇక్కడ అదే మాట మనం చూస్తే, యెహోవా మాట వినుము అన్నాడు సౌలే కాదు. ఈనాడు నీవు నేను కూడా దేవుని మాట వినాలి. నిన్ను నన్ను కలుగు చేసిన ప్రభువు మాట మనం వినాలి.
సృష్టికర్త అయిన దేవుని మాట మనం వినాలి. మరి సౌలు దేవుని మాట విన్నాడా? ఆలోచన చేయాలి. కొన్ని మాటలు అక్కడక్కడ మనం గమనిద్దాం. చూడండి, 3వ వచనంలో మనం చూస్తే చివరిలో ఒక మాట అన్నాడు, అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పెను అన్నాడు. ఎందుకు నిర్మూలన చేయాలో, ఎవరు నిర్మూలన చేయాలో గత ధ్యానంలో మనం గమనించగలిగాం. ఒకటి, నిర్మూలన చేయాలి. 8వ వచనం కూడా చూడండి. 8వ వచనంలో కూడా అమాలేకుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకొని జనులనందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. చేయమన్నాడు నిర్మూలం. ఎవరిని చేశాడు? ఇక్కడ మనం గమనిస్తే అగగును పట్టుకున్నాడు ప్రాణంతో. అయితే జనులందరినీ కత్తి చేత నిర్మూలం చేశాడు. ఎవరిని ప్రభువు చేయమన్నాడు కదా? అక్కడ మనం గమనిస్తే పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధ్వములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాను. సరే, ఈ భాగంలో మనం 8వ వచనంలో గమనిస్తే జనులనందరినీ కత్తి చేత నిర్మూలన చేసినన్నాడు. అయితే రాజును ఏం చేశాడు? ప్రాణంతో పట్టుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఏమి చేయమన్నాడు? 15వ వచనం చూడండి. అయితే ఏం చేశాడు? 15వ వచనం, అందుకు సౌలు, అమాలేకుల వద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలము చేసి మనగా. అక్కడ రాజును పట్టుకున్నాడు చంపకుండా. ఇక్కడ ఏం చేశాడండి? చూడండి ఏం చేశాడు. మంచి వాటిని ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని నిర్మూలన చేసిరి. అంటే ఇక్కడ కూడా సౌలు ఏం చేశాడు? తప్పు చేశాడు. చెప్పిన పనికి అవిధేయత చూపించాడు. ఆనాడు సౌలు మాత్రమే కాదు ప్రియులారా, నేటి దినాల్లో నీవు నేను కూడా అనేక సార్లు ఏం చేస్తున్నాం? దేవుడు చెప్పిన పనిని చేయకుండా ఉన్నాం. రాజును బ్రతకనిచ్చాడు. రెండవదిగా మంచి వాటిని బ్రతకనిచ్చాడు. గమనించండి, మంచి వాటిని బ్రతకనిచ్చాడు అని చూస్తున్నాం. 20వ వచనంలో చూడండి. 20వ వచనం, అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకులను నిర్మూలము చేసి తిని అన్నాడు. 4 విషయాలు 3వ వచనంలో నిర్మూలన చూస్తున్నాం, 8వ వచనంలో నిర్మూలం చూస్తున్నాం. అయితే ఎవరిని నిలబెట్టాడు? ఎవరిని బ్రతకనిచ్చాడు? అగగును బ్రతకనిచ్చాడు. 15వ వచనంలో ఎవరిని బ్రతకనిచ్చాడు? మంచి ఎడ్లను బ్రతకనిచ్చాడు కదా. మిగతా వాటిని నిర్మూలము చేశాడు అన్నాడు. అయితే 20వ వచనంలో కూడా ఏమంటున్నాడు? ఒక మాట చూడండి. 20వ వచనంలో 20వ వచనంలో, అందుకు సౌలు, ఆ మాట అనవద్దు. పైన సమయంలో మాట్లాడిన మాట మనం గమనించాలి. తర్వాత అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజున అగగును తీసుకుని వచ్చి తిని. అది యెహోవా మాటనా? అమాలేకుల రాజును తీసుకుని వచ్చానన్నాడు. దానికి ముందు ఏమన్నాడు? నేను యెహోవా మాట విని అన్నాడు. యెహోవా మాట ఏంటి? అంతే. పురుషులను, స్త్రీలను, బాలులను, పిల్లలను, ఎడ్లను లేక పశువులను, గార్ధములను కదా, వారికి కడిగిన సమస్తాన్ని కూడా ప్రభు నిర్మూలం చేయమంటే ఏం చెప్తున్నాడు?
యెహోవా మాట విన్నాను అంటున్నాడు. ఎంత అబద్ధం, ఎంత విచారకరం. నేడు మానవుడు కూడా దేవుని పైన నేరం మోపవాడుగా కనపడుతున్నాడు. అసలు దేవుని పైన నేరం మోపవాడు ఎవరు? సాతానుడే. కానీ మానవులు ఈ దినాల్లో ఏం చేస్తున్నారండి? దేవుని నిందించేవారు ఉన్నారు, దేవునిపై నేరం మోపేవారు ఉన్నారు, దేవునిని అబద్ధికునిగా చేసేవారు ఉన్నారు. ఈ భాగంలో మనం గమనించగలం ప్రియులారా. 20వ వచనంలో చెప్తున్నాడు కదా, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజును అగగును తీసుకుని వచ్చి తిని. అగగును కూడా ఏం చేయమన్నాడు? తర్వాత మనం గమనించగలం. అగగు విషయంలో కూడా మనము గమనించగలం ప్రియులారా. సమూయేలు అగగును ఎలాగూ చంపగలిగాడో మనం చూడగలం. అగగును కూడా చంపాలి, కానీ సౌలు అగగును చేత పట్టుకొని వచ్చాడు, లేక బ్రతకనిచ్చాడు. తర్వాత అక్కడ ఏమన్నాడు చూడండి, అమాలేకుల రాజును అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకులను నిర్మూలము చేసి తిని అన్నాడు. ఎవరు చేశాడు? అమాలేకులను నిర్మూలన చేసి తిని అన్నాడు. మరి రాజు విషయం ఏంటి? అలాగితే దేవుని మాట విన్నాడా? దేవుడు చెప్పింది నెరవేర్చాడా? దేవుని చిత్త పెరిగి పని చేశాడా? ప్రియులారా, మనం కూడా అనేక సార్లు దేవుని మాట విన్నట్టే కనపడతాం, కానీ దేవుని మాటను నెరవేర్చిన వారముగా ఉండలేకపోతున్నాం. విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ప్రభును కలిగిన మన జీవితాల్లో ప్రభు చిత్తం ఏంటో, ప్రభు చెప్పిన దాంట్లో మనం చేసే పని ఏంటో మనం గ్రహించేవారుగా ఉండాలి. ఒకటి నిర్మూలం. తర్వాత ఆలోచన చేద్దాం. నిర్మూలం అని చూస్తున్నాం. 14వ వచనం చూడండి. 14వ వచనం ఇందులోనే ఒకటి నిర్మూలం చేయాలి. రెండవ చూడండి, సమూయేలు అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. ఏం కనపడుతున్నాయి? ఇక్కడ అరుపులు కనపడుతున్నాయి. గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు. నేడు దినాల్లో సంఘాలలో రంకెలు ఎక్కువ కనపడుతున్నాయి, అరుపులు ఎక్కువ కనపడుతున్నాయి. వాక్యానికి వ్యతిరేకమైన బోధలు ఎన్నో కనపడుతున్నాయి. నేడు సమాజాల్లో మనం గమనించగలం. మాత్రమే కాదు, మోసింపబడిన బిడ్డల మధ్య కూడా శరీర సంబంధమైన రంకెలు కనపడుతున్నాయి, అరుపులు కనపడుతున్నాయి. ఎవరు విన్నారు ఇది? సమయంలో మాత్రమే కాదు, ఈ అరుపులు ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. దేవుడు విన్నాడు. ఏం అరుపులు గమనించాలి. ఎడ్లను, సమస్త జంతువులను నిర్మూలన చేసినట్లయితే ఈ అరుపులు ఉంటాయి వారి మధ్య? అరుపులు ఉండవు. కారణం ఏంటి? వాటిని బ్రతకనిచ్చాడు కనుక అరుపులు ఉన్నాయి. అమ్మా, ప్రబంధ విశ్వాసం ఉంచిన నీవు నేను భక్తి జీవితానికి ఆటంకమైన ఏమైనా ఉన్నాయా? అయితే ఆ అరుపులను ఏం చేయాలి? చంపేయాలి. గత ధ్యానంలో చూసాం, ఏమేమి చంపాలో మనం చూచాం. యోసేపు దేన్ని చంపాడు? ఆలోచన చేయండి. యోసేపు ఒక మాదిరికరమైన జీవితం కలిగిన వాడు. పాపాన్ని చంపాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి వ్యతిరేకమైన కార్యాల విషయంలో వాటిని చంపేశాడు. శరీరను చంపాడు, భక్తిహీనతను చంపాడు, లోకాశను చంపాడు, పాపాన్ని విసర్జించాడు. పౌలు రాస్తూ తిమోతికి 2వ పత్రికలో 2:22 ఏముంది? యవ్వనెచ్చలను చంపాలి. చంపకపోతే కేకలు వస్తాయి, భక్తి జీవితాన్ని నష్టం చేస్తాయి, విశ్వాస జీవితాన్ని నష్టం చేస్తాయి. ఆలోచన మళ్ళీ ఆలోచించేద్దాం వీటిని గురించి. అలాగే చూడండి, ఒకటి నిర్మూలన చేయాలి. రెండోది రంకెల అరుపులు కనపడుతున్నాయి. మూడవది చూడండి 22వ వచనంలో, 22వ వచనం చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను
అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గాయకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మూడవది శ్రేష్టం. గమనిస్తే అక్కడ ఏం చెప్తున్నాడు? 22వ వచనంలో చూస్తే దేవుని ఆజ్ఞను గాయకొనాలి అన్నాడు. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గాయకొనుటయు అన్నాడు. సౌలుకి ఏం చెప్పాడు సమూయేలు? యెహోవా మాట వినుము. అది ఆజ్ఞ. ఆయన దేవుని ఎదురులో వచ్చిన మాట. దేవుని మాట వినాలి, దేవుని ఆజ్ఞను గైకొనాలి. ఇంకేమన్నాడు? పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయో శ్రేష్టం. మాట వినమన్నాడు. ఇది మాట వినలేదు. మరి దేవునికి ఇష్టమైన శ్రేష్టమైన కార్యం జరిగించాడా? లేదు. దేవుని చిత్తాన్ని ఎరిగి పని చేశాడా? లేదు. దేవుని తృప్తిపరిచాడా? లేదు. దేవుని సంతోషపరిచాడా? లేదు. దేవుని మాట వినడం లేదు. ఎద్దు తన కామందు మెరుగును. చూసావా? ఈ జనులకు తెలివి లేదు. అవును, మనం కూడా గతంలో ప్రవర్తించిన వారమే, తెలివి లేని వారమే, దేవుని మాటలు వినని వారమే, ఆజ్ఞను నెరవేర్చిన వారమే. తన ప్రియకుమారుడి ద్వారా మనల్ని విమోచించిన ప్రభు మనం మర్చేవారంగా ఉండకూడదు. ఆయన మాట వినాలి. ఆయన మెచ్చదగినది, ఇష్టపడినది, శ్రేష్టమైనది మన జీవితాల్లో మనం చేయాలి, జరిగించాలి. కనుక మూడవది శ్రేష్టమైన విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఒకటి నిర్మూలము చేయుట, రెండోది అరుపులు రంకెలు వినపడుతున్నాయి. మూడవది శ్రేష్టము, దేవుని మాట వినడం శ్రేష్టం. నాలుగవది చూడండి 23వ వచనంలో. తర్వాత వీటిపైన ఆలోచన చేద్దాం. 23వ వచనం, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. మూడోది దేవుడు విసర్జించుట. ఎవరిని విసర్జించాడు? ఎందుకు విసర్జించాడు? దానికి కారణం ఏంటి? సౌలే దేవుని మాట వినలేదు. నిర్మూలము చేయవన్న వారిని నిర్మూలము చేయలేదు. అగగును సజీవుడిగా పట్టుకున్నాడు, అలాగే బ్రతకనిచ్చాడు, మంచి వాటిని ప్రక్కన పెట్టాడు. దేవుని మాట వినలేదు. కనుక మానవ జీవితంలో ఈ 4 కూడా మనం గమనించాలి. మన జీవితాల్లో ప్రభు చెప్పిన వాటిని ఒక మాట మనం ఎరుగుదాం యోహాను పత్రికలో. తర్వాత ఆలోచన చేద్దాం. శరీరాశ, నేత్రాశ, జీవి కూడా మనం ఏం చేయాలి? నిర్మూలము చేయాలి. ఇతనాలు విశ్వాసులు ఓడిపోతున్నారు అనేక విషయాల్లో. మనం జాగ్రత్త కలిగి ఉందాం. రెండోది రంకెలు వినపడుతున్నాయి. ఎవరిళ్లలో? అసలు సౌలు ఎవరు? దేవుని ఎరిగినవాడు. సౌలు ఎవరు? దేవుని మాట విన్నవాడు, చెప్పిన చోటుకు వెళ్ళాడు. 9వ అధ్యాయంలో మనం గమనించగలం. సౌలు జీవితంలో కొన్ని విషయాలు, కొన్ని ఘట్టాలు ప్రాముఖ్యమైనవే, కానీ ఏం కనపడుతున్నాయి? రంకెలు కనపడుతున్నాయి. విశ్వాసుల జీవితాల్లో కొన్నిసార్లు సంఘాల్లో రంకెలు కనపడుతున్నాయి, కుటుంబాల్లో రంకెలు కనపడుతున్నాయి. సమాధానం లేని స్థితిలో ఉన్నారు. మూడవది ఏం చేయాలి? శ్రేష్టం. ఆయన మాట వినుట శ్రేష్టం. వినడం వల్ల ఏం మేలు కలుగుతుంది? ఆలోచన చేయాలి. ఆయన మాట వినాలి. అది శ్రేష్టం. నాలుగవది విసర్జింపబడుట. అంటే దేవుని మాట వినకపోవడం వల్ల చివరి స్థితి ఏంటండి? విసర్జింపబడుట. నీవు నేను అంతే. యాత్రా జీవితంలో ఉండగా, భక్తి జీవితంలో ఉండగా, విశ్వాస జీవితంలో కొనసాగుతుండగా మనం ప్రభు మాట వినకపోతే ప్రభు ఏం చేస్తాడండి? విసర్జిస్తాడు. విశ్వాసులైనా మరి పౌలు పాత
పాత నిబంధన కాలంలో దేవుణ్ణి, క్రొత్త నిబంధన కాలంలో క్షమించండి, కొత్త నిబంధన కాలంలో పౌలు దేవుణ్ణి ఏం చేశాడు? విసర్జించాడు. కానీ పట్టుబడిన తర్వాత దేవుని చిత్తానికి లోబడి పనిచేసిన వాడుగా చూస్తున్నాం. పాత నిబంధనలో సౌలు కూడా ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని పని చేశాడు, కానీ తర్వాత తన దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా మనం గమనించగలం. అలాగైతే ప్రియులారా, మనం ఎలా ఉన్నాం? కొన్ని మాటలు లేఖన భాగాల్లో మనం ఆలోచించేద్దాం. ఈ 16వ అధ్యాయంలోనే మనము కొన్ని వచనాలు చూచాం. 3వ వచనం చూడండి, మళ్ళీ ఒకసారి చివరిలో చదువుతున్నాను. 3వ వచనం, అన్నిటిని హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పాను అన్నాడు. చెప్పాను, నిర్మూలన చేయాలంతే, వాడిని బ్రతకనివ్వకూడదు. అమాలేకులను, వారికి కలిగిన సమస్తాన్ని, లేక వారి జంతుజాలాన్ని, లేక వారి సంపత్తిని ఏం చేయాలి? నిర్మూలము చేయమని దేవుడు సెలవిచ్చిన మాటని మనం గమనించగలుగుతున్నాం. మనం కూడా ఎలా ఉండాలి? చెప్పిన మాట విని ప్రభు చిత్తాన్ని ఎరిగి చేసేవారంగా మనం ఉండాలి. చూడండి, 21వ అధ్యాయం సంఖ్యాకాండం, అక్కడక్కడ కొన్ని మాటలు ఆలోచించేద్దాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. మొదటి 3 వచనాలు, ఇశ్రాయేలులు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాజు రాజు విని అతడు ఇశ్రాయేలుతో యుద్ధం చేసి వారిలో కొందరిని చెరపట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవాకు మ్రొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించినడలా మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదమనిరి. యెహోవా ఇశ్రాయేలు మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మాను పేరు పెట్టబడెను, నిర్మూలం అని పేరు పెట్టబడెను. ఇశ్రాయేలీయులు అతారీయుల మార్గం వచ్చుచున్నారని విన్నారు. కనానీయుడైన అరాజు రాజు విన్నాడు. విని ఏం చేశాడు? చూడండి, ఇక్కడ అతడు ఇశ్రాయేలుతో యుద్ధం చేసి వారిలో కొందరిని చెరపట్టగా, అక్కడ మనం గమనించాం. ఇక్కడ కనానీయుడైన అరాజు రాజు విన్నాడు. ఇశ్రాయేలు వారు మార్గమున వస్తున్నారని విన్నారు. విని ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకు వెళ్ళారు. అందులో కొందరిని ఏం చేశారండి? చెరపట్టుకున్నారు. యుద్ధమందు చెరపట్టబడిన వారిగా ఉన్నారు ఇశ్రాయేలులు. అయితే ఏం చేశారు? ఇశ్రాయేలులు యెహోవాకు మ్రొక్కుకొని ఒక మ్రొక్కుబడి చేస్తున్నారు. ఏమని? నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించినడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదమనిరి. ఎప్పుడు మీరు మొరపెట్టారు? యుద్ధంలో మొరపెట్టారు. ఎవరి కొరకు మొరపెట్టారు? సహాయం కొరకు మొరపెట్టారు. ఎవరిని మొరపెట్టారు? దేవుని మొరపెట్టారు. మన దేవుడే దేవుడు, మనను ఆలకించే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, సహాయం చేసే దేవుడు. రాత్రి కూడా మేము ప్రార్థనలో ఉండగా 5వ అధ్యాయంలో కొన్ని విషయాలు మేము దినవృత్తాంత గ్రంథం 5వ అధ్యాయంలో కొన్ని విషయాలు మేము ఆలోచన చేశాం. వారు మొరపెట్టినప్పుడు ఏం చేశాడు? దేవుడు సహాయం చేశాడు. వాళ్ళు నిర్మూలమైన నాశనం చేశాడు. వారి పక్షాన దేవుడు యుద్ధం చేశాడు. అమ్మా, నీ పక్షాన నా పక్షాన కూడా యుద్ధం చేసేవాడు దేవుడే. లోకానికి భయపడనక్కర్లేదు, సాతానుకు భయపడనక్కర్లేదు. కానీ మన ప్రియ ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టేవారు ఉండాలి. నేడు విశ్వాస జీవితాల్లో అనేక విషయాల్లో కొంతమంది అపజయం పొందుతున్నారంటే దానికి కారణం ఏంటి? దేవునికి మొరపెట్టడం లేదు. ఇశ్రాయేలు వారు యుద్ధమందు మొరపెట్టిన అనుభవాలను చూస్తున్నాం. ప్రియ స్నేహితుడా, సహోదరి, అమ్మాయ్య, నీవు నేను కూడా ప్రతి సమయంలో ప్రభు సన్నిధిలో మొరపెట్టేవారు ఉండాలి.
ప్రభును ఆనుకునేవారం ఉండాలి, ప్రభును అడిగేవారం ఉండాలి, ప్రభు ద్వారా విజయం పొందేవారుగా మనం ఉండాలి. వీరు ఎప్పుడైతే మొరపెట్టారో దేవుడు ఏం చేశాడు గమనించండి. వారు చక్కని తీర్మానం చేస్తున్నారు, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించినడలా మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదమనిరి. యెహోవా ఇశ్రాయేలుల మాట ఆలకించి, ఇశ్రాయేలుల మాట ఆలకించి, ఈ మధ్యాహ్న కాలం నీ మాట దేవుడు ఆలకిస్తాడు, నా మాట దేవుడు ఆలకిస్తాడు, మనందరి మాట దేవుడు ఆలకిస్తాడు. మన దేవుడు ఆలకించే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు మూగ దేవుడు కాదు, మన దేవుడు చదవాలి దేవుడు కాదు. మన దేవుడు మరి యుద్ధాలను జయించిన దేవుడు, శత్రువు ఓడించిన దేవుడు, జీవితాలను మార్చే దేవుడు. ఎప్పుడైతే వారు నిర్మూలన చేస్తామని చెప్పారో ప్రభు ఏం చేశాడు చూడండి, 3వ వచనంలో, యెహోవా ఇశ్రాయేలుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారి పట్టణములను నిర్మూలము చేసిరి. ఆహా, ఎంత చక్కని అనుభవం ప్రియులారా. ఇవన్నీ దాటుకొని వచ్చారు. నాయకత్వం మోసేనే, కానీ ఏం చేశారండి, నిర్మూలన చేశారు, విజయం పొందగలిగారు, యుద్ధమంతా విజయవీరులయ్యారు. దానికి కారణం అంటే దేవుడు వారికి సహాయం చేశాడు. కానీ సౌలు ఏం చేస్తున్నాడు గమనించాలి. నిర్మూలన చేయలేకపోయారు. అగాగును బ్రతుకున్నట్టుగానే పట్టుకున్నాడు. అగాగును ఏం చేయాలి, చంపాలి. దేవుడు చంపమన్నాడు. మనమేం చెప్పాలి? మార్క్స్ వార్త మనం ఎరిగిన విషయాలే మనల్ని ఆడంగపరిచేవి చాలా ఉన్నాయి ప్రియులారా. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20 నుంచి చదువుతాం చూడండి. మనుషుని లోపల నుండి బయలువెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, చూసావా, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును అని చూస్తున్నాం. ఇవన్నీ మనిషిని అపవిత్రపరిచేవి. వీటిని ఏం చేయాలి? చంపాలి. వీటిని చంపాలి. ఎవరు? నీవు నేనే. క్రొత్త నిబంధనపు ఇశ్రాయేలు వారమైన మనమే చంపాలి. కొరింథీ పత్రిక చూడండి. కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా అన్నాడు. అసలు వీళ్ళెవరు? ప్రభుని ఎరిగిన వారే. వీరెవరు? పౌలు పరిచయం ఉన్నవారే. వీరెవరు? ఆత్మీయంగా ఎదిగిన వారే. వీరెవరు? దేవుని గొప్ప కార్యాలను ఎరిగిన వారే. కానీ వీళ్ళు ఏమొచ్చింది? శరీర సంబంధమైన ఆలోచనలు. విశ్వాసులే. అనేకసార్లు మనం తప్పిపోతుంటాం ప్రియుల. భేదాభిప్రాయాలు కలిగించామని ఒకసారి 2 సార్లు ఏం చెప్పాలి? హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి. తర్వాత వాళ్ళు ఏం చేయాలి? అన్యునిగా ఎంచాలని లేఖనం చెప్తున్నది. పౌలు యొక్క పరిచయలు ఉన్నవారే. ప్రభు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. విధానాల్లో ఉన్నట్లుగా మాట్లాడితే దైవ సేవకుల మాటలు వినరు. సంఘాల్లో చాలా విచారకరమైన విషయాలు మనం చూస్తున్నాం ప్రియులారా. ఏమున్నాయట వీరిలో? మీలో అసూయయు కలహమును అన్న, మీరు శరీర సంబంధులు అన్నాడు. వీటిని ఏం చేయాలి? చంపాలి. ప్రియులారా, మనం చంపాలి అనే విషయాన్ని గమనించాలి. యోసేపు చంపాడు. ఎంత పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోగలిగాడు ప్రియులారా. నిర్మూలన చేయాలి అని చూస్తున్నాం.
కొలసలు రాసిన పత్రికలో చూడండి, మనం ఆలోచన చేశాం, ఓసారి మళ్ళీ చూడండి. అపోస్తలుడైన పౌలు కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం, కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏం చేయాలట? చంపాలి. వీటి చంపలేకపోతే విజయం పొందలేం, ఆత్మీయంగా ఎదగలేం, ప్రభు ఇచ్చే కిరీటాన్ని పొందలేం. ప్రభుకి కిరీటాన్ని పొందాలంటే ఏం చేయాలి? మన విశ్వాస జీవితానికి ఆటంకమైన వాటిని ఏం చేయాలట? చంపాలి. ఎంత తేటగా రాస్తున్నాడు చూడండి ప్రియులారా. పౌలు రాస్తూ రోమీయులకు రాసిన పత్రిక చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం 13 నుంచి చదువుతాను, గమనించండి. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోగిలి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైన లేకయు, పగటి యందు నడుచుకుంటూ మర్యాదగా నడుచుకుందామన్నాడు. కానీ మర్యాద నడుచుకోవాలండి, చేయాలి. వాటి విషయాలు ఏం చేయాలండి? చంపాలి. ఆటంకం కలిగించే వాటిని చంపాలి అన్నాడు ఇక్కడ. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేసి కొనకుడి. అంతే. శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడు. ఎందుకు పైనమన్నాడు? శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. అంటే ఏం చేయాలి? వాటిని ఏం చేయాలి? చంపాలి. వాటిని ఏం చేయాలి? పాతి పెట్టాలి. వాటిని ఏం చేయాలి? నిర్మూలము చేయాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన విశ్వాస జీవితంలో మనం ఈ విషయాలు గమనించినప్పుడు ఎలా ఉన్నాం? ఏ విషయంలో ఇంకా ఓడిపోతున్నాం? ఏ విషయంలో మనం జయించలేకపోతున్నాం అని మనం గమనించాలి. తర్వాత చూడండి, ఇంకా ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 2వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 2వ వచనం, నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు అని చూస్తున్నాం. ఇంకా అన్నాడు అక్కడ, నీవు వారితో ఇయ్యమందకూడదు, వాని కుమారుని కుమార్తెను నీయకూడదు, నీ కుమారుని వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు అని ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. 5వ వచనంలో చూస్తే, వారి బలిపీఠములను పడద్రోసి, వారి విగ్రహములను పగలగొట్టి, వారి దేవతాస్తంభములను నరికివేసి, వారి ప్రతిమలను ఏం చేయాలట? ఆలోచించండి ప్రియులారా, వారి ప్రతిమలను సైతము అగ్నితో కాల్చాలి. ఇవన్నీ కూడా ఏం చేయాలి? ఎవరికి చెప్తున్నాడు మాట? తన సొంత ప్రజలైన ఇశ్రాయేలు వారికి చెప్తున్నాడు. ఇక్కడ ఒక జనాంగాన్ని మనం చూడగలం. ఎవరు వీరు? ఎవరి ప్రతిమలను పడగొట్టాలి, అగ్నితో కాల్చాలి, ఎవరికి బిడ్డలు ఇవ్వకూడదు, లేక ఎవరి బిడ్డలను చేసుకోకూడదు అంటే ఈ మొదటి నుంచి చూడండి 7వ అధ్యాయం, నీవు స్వాధీనపరచుకుని పోవు దేశంలోనికి నీ దేవుడనే యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును కనాని బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయాలి అన్నాడు. ఏం చేయాలి ప్రియులారా? హతము చేయాలి. విశ్వాసం, మన విశ్వాస జీవితం అనేది ఒక విశేషమైనది. ఇశ్రాయేలు వారు ఎలా చేయగలిగారో చూస్తున్నాం. 5వ అధ్యాయం చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 5వ అధ్యాయం చూడండి. కొన్ని మాటలు
మనం చదువుకుందాం. 18 నుంచి చూడండి. 18 నుండి రూబేనుల్లోను గాదీయులలోను మనష్య అర్ధగోత్రపు వారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబు వేటుకును నేర్చిన వారు యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగిన వారు 44,760 మంది ఉండిరి. వీరు హగ్రీలతోనూ యతూరు వారితోనూ నాపీషు వారితోనూ నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయులను వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 70,000 ఒంటెలను పశువులను 2,70,000 గొర్రెలను 2,000 గాడిదలను 1,00,000 జనమును పట్టుకొనిరి అన్నారు. ఇంకేమన్నాడు? యుద్ధమందు దేవుని సహాయం వారికి కలుగుడు చేత శత్రువులు అనేకులు పడిపోయిరి అన్నారు. దేవుని సహాయం చేత శత్రువులు ఏమయ్యారు? అనేకులు పడిపోయారు. వీరు కూడా యుద్ధమందు మరి మొరపెట్టినట్లుగా చూస్తున్నా. వీరు ఎంతమంది మనం అప్పుడే గమనించాం. ఎంతమంది అంటే 44,760 మంది. కానీ వీరెంతమంది? 4 దేశాల వారు, 4 వర్గాల ప్రజలు ఇశ్రాయేలు వారి మీదకి వచ్చారు. 1,00,000 మందిని వారు పట్టుకున్నట్లుగా చూస్తున్నాం. 1,00,000 మందిని పట్టుకున్నట్లుగా 1,00,000 జనమును పట్టుకున్నారు. వీళ్ళుండేది ఎంత? 44,760 మంది. ఎక్కడ? 1,00,000 మంది ఎక్కడ? 4 దేశాల ప్రజలు వచ్చారు అక్కడికి. కానీ ఇశ్రాయేలు వారితో యుద్ధంలో జయించలేకపోయారు. కారణం ఏంటి? వారు మొరపెట్టారు. దేవుడు వారికి సహాయం చేశాడు. ఇశ్రాయేలు వారికి విజయం ఇచ్చాడు. ప్రియులారా, చెప్పిన పని చేసినప్పుడే మనం విజయం పొందుతాం, మనం ఆశీర్వదించబడతాం. లేకుంటే మనం జయించలేం, మన చేత కాదు. ప్రియులారా, ఈ భాగంలో మనం చూస్తున్నాం జయించినట్లుగా. 12వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 2వ వచనం, లేక మొదటి నుంచి చదువుతాం చూడండి. మీరు స్వాధీనపరచుకున్నట్టుకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి. మీరు స్వాధీనపరచుకుని పోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించనో ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తిగా పాడు చేయవలెను. వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతా ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండా నశింప చేయవలెను అని చూస్తున్నాం. నశింప చేయవలెను. దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు ప్రియులారా. మీరు చేయవలసిన పని అంత మునిపే మనం చదువుకున్నాం. దేవతా స్తంభాల గురించి చదువుకున్నాం, బలిపీఠాన్ని గురించి చదువుకున్నాం, విగ్రహాల గురించి చదువుకున్నాం. ఏం చేయాలట? వారిని నిర్మూలము చేయాలి, నిర్మూలము చేయాలి. 20వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 15 నుంచి చదువుతాను, గమనించండి. ఈ జనముల పురములు గాక నీకు బహుదూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఇలాగున చేయవలను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతకనీయకూడదు. వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివీయులు, యెబూసీయులను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి మీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపం చేయుటకు వారు మీకు నేర్పకుండానట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారం వారిని నిర్మూలము చేయాలి.
నిర్మూలన చేయాలి. 7వ అధ్యాయంలో మనం చదువుకున్నాం ప్రియులారా, వీరి బలులు, వీరి బలిపీఠాలు, వీరి దేవతలు, వీరి సాంప్రదాయాలు ప్రియులారా మన జీవితాల్లో ఏమాత్రం కూడా ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. ప్రభు కొరకు మనం జీవించే జీవితానికి ఏమి కూడా ఆటంకంగా ఉండకుండా మనం వాటిని ఏం చేయాలి? నిర్మూలన చేయాలి. కానీ సౌలు ఏం చేశాడు ప్రియులారా? ఒకటి, రాజు నోట్లే పట్టుకున్నాడు చంపకుండా. 2 జంతువులను ఏం చేశాడు? మంచి వాటిని ఉండనిచ్చాడు, మిగతా వాటిని ఏం చేశాడు? నిర్మూలన చేశాడు. గమనించండి. మలాకీ గ్రంథంలో ఒక మాట చూడండి. మలాకీ గ్రంథం ఇన్ని కూడా మనం ఎరిగిన విషయాలే, కొత్త విషయాలేం కాదు. చదువుతాను చూడండి. 8వ వచనం చూడండి. 8వ వచనం, గుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించినలా అది దోషం కాదా? కుంటిదానైనను రోగములు గలదానినైనను అర్పించినడలా అది దోషం కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చినడలా అతడు నీకు దయ చూపున నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. నీ అధికారికి అన్నాడు. అనగా చెడిపోయిన వాటిని ఇస్తే అధికారి ఒప్పుకుంటాడా? లోక సంబంధమైన అధికారం ఒప్పుకోకపోతే పరిశుద్ధుడైన ప్రభు, సమస్తాన్ని కలుగజేసిన ప్రభువుకు ఎలాంటివి మనం ఇవ్వాలి? గుడ్డిదాన్ని, కుంటిదాన్ని ప్రభు అంగీకరిస్తాడా? 14వ వచనం చూడండి. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మృక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. మంచిది ఉండగా, మగది ఉండగా దేవుడికి ఇవ్వకుండా చెడిపోయిన దాన్ని ఇస్తే వాడు ఎవరట? శాపగ్రస్తుడు. అలాగే సౌలు ఎవరు? ఇప్పుడు శాపగ్రస్తుడే. మంచి వాటిని పక్కన పెట్టాడు, పనికి మాలిన వాటిని, బలికి యోగ్యమైన వాటిని ఇవ్వకుండా ఏం చేశాడండి? అసలు ప్రభు అన్నాడు అన్నీ చంపాలి అనగా మంచి వాటిని చంపాలి, చెడ్డ పశువులన్నీ ఆడ మంచివి చెడ్డవని ప్రభు చెప్పలేదు. జంతువులన్నీ చంపాలి. సౌలంత స్వార్థం ఉంది ప్రియులారా. నీలో నాలో స్వార్థం ఉండకూడదు. ప్రభుకిచ్చే విషయంలో మన జీవితాల్లో ప్రభు మెచ్చదగినది, ప్రభు ఇష్టపడేది, ప్రభు కోరుకునేది మనం ప్రభుత్వాలి. సమయంలో వచ్చాడు, రంకెలు విన్నాడు. ప్రియులారా, ఇంకో పాట చూడండి, గమనించండి. రెండవదిగా మనం గమనించాలి, ఒకటి నిర్మూలన చేయాలని చూసాం, కానీ సౌలు తప్పిపోయాడు. ఆ విషయంలో కూడా రాజును బ్రతకనిచ్చాడు, మంచి వాటిని ప్రక్కన పెట్టాడు, మిగతా వాటిని ఏం చేశాడు? నిర్మూలన చేశాడు. అయితే ఏమున్నాయి అక్కడ? అరుపుల వలన సౌలుకు నష్టం కలుగుతూ ఉన్నది. గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు. ప్రియులారా, మన జీవితంలో రంకెలు కనపడకూడదు. ఆవేశపూరితమైన తీర్మానాల చేత ప్రభుకు వ్యతిరేకమైన వాటిని మన జీవితాల్లో ఉండకూడదు. రంకెలుగా కనపడకూడదు, అరుపులుగా వినపడకూడదు అని గమనించాలి. రెండవ చూడండి, 14వ వచనంలో చూడండి. 14వ వచనంలో ఏం చూస్తున్నాం?
చూడండి, ఇప్పుడు మనం ఏం చదవాలి? 12 నుంచి చదివితే అర్థమవుతుంది. ఉదయం సమయం లేచి సౌలు ఎదుర్కొనడానికి పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయానన్న సమాచారం వినెను. తరువాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుతాననగా. ఎంత అబద్ధం చెప్తున్నాడండి! యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుతున్నానగా. నెరవేర్చాడా? గమనించండి, ఇంకా చూడండి. అందుకు సౌలు నెరవేర్చుతున్నానగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు 14వ వచనంలో 15వ వచనంలో మనం గమనించాం. అప్పుడే సౌలు అమాయకులొద్దు నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలన చేస్తామనగా. రాజుమాట చాలా ప్రాముఖ్యమైనది కదా, కానీ తప్పు ఎవరి మీద వేస్తున్నాడు? జనుల మీద వేస్తున్నాడు, ప్రజల మీద. అనేకసార్లు మనం తప్పులు చేసి ఇది నేను కాదు ఫలానా వారు చేశారు, ఫలానా వారు మాట్లాడారంటాం. సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని అని మనం ఎరగా మర్చిపోతాం. మనం చేసినది మనం ఒప్పుకోం. అసలు రాజు చెప్తే ప్రజలు ఎందుకు చేయకుండా ఉంటారు? ప్రజలు మంచి వాటిని మిగిలిపెట్టారంటే దానికి కారణం ఎవరి మాట తీసుకున్నారు? వారు రాజు మాట తీసుకున్నారు. సౌలు రాజు చెప్పింటాడు మంచి వాటిని ఉండనివ్వండి అని. తన అబద్ధమానమే కాకుండా ప్రజల మీద ఆ నిందను వేస్తున్నాడు, తను తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే సమూయేలు అంటున్నాడు, చూడండి, సమూయేలు నువ్వు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా. ఇది రెండవసారి మళ్ళీ వినమంటున్నాడు. అక్కడ యెహోవా మాట ఆలకించమన్నాడు, ఇక ప్రవక్త మాట వినాలి. ప్రవక్త మాట కూడా దేవుడు చెప్పిన మాటే. ప్రవక్తకు దేవుడు అందించగా ప్రవక్త తెలియజేసిన మాటలని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత చూడండి, సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజు అభిషేకించెను, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీ పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా. వీరెవరట? పాపాత్ములైన అమాలేకులు. దేవుడికి వ్యతిరేకంగా జీవించిన అమాలేకులను ఏం చేయాలి? చంపాలని దేవుడు సెలవిచ్చాడు కదా. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసి తోలను. ఇప్పుడు దోపుడు మీద ఎగబడింది ఎవరు? ప్రజల రాజా, రాజే. దేవుడు హృదయాలను ఎరిగిన ప్రభు. సమూయేలు చెప్పి తప్పించుకోవాలనుకున్నాడు, కానీ సమూయేలు ఏం చెప్తున్నాడు? నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తేవనెను. అందుకు సౌలు మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గంలో పోయి అమాలేకులను రాజైన అగగును తీసుకుని వచ్చితిని, కానీ అమాలేకులను నిర్మూలము చేసి తిని అన్నాడు. ఎంత అబద్ధం చెప్తున్నాడు చూడండి, ఎంత అబద్ధం చెప్తున్నాడు. అరుపులు వినపడుతున్నాయి, అరుపులు వినపడుతున్నాయి, అరుపులు పట్టించాయి సౌలును. అరుపులు లేకపోతే సౌలు దోషిగా ఉండేవాడు కాదు. కారణం ఏంటి? అన్ని కూడా నిర్మూలన చేశాడని దాని భావం, కానీ బ్రతకనిచ్చాడు కనుక అరుపులు కలుగుతాయి. ఇర్మియా రాస్తున్నాడు కదా, ఇర్మియా గ్రంథం చూడండి 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును, అరణ్యములోని మేత స్థలములను బట్టి విలాపము చేయుదును. అవి పాడాయను, సంచారము చేయవాడెవడును లేడు, పశువుల అరుపులు వినబడవు అని చూస్తున్నా. పశువుల అరుపులు
వినబడవు. దానికి కారణం ఏంటి? పైన చూస్తే పర్వతముల విషయమే రోదనమును అంగలార్పను చేయుదును, అరణ్యములోని మేత స్థలమును బట్టి విలాపము చేయుదును. అవి పాడాయను, సంచారం చేయవాడు ఎవడును లేడు, పశువుల అరుపులు కూడా వినబడవు. దీనికి కారణం అక్కడ ఎందుకు వినపడలేదు? ఇశ్రాయేలు వారు చేసిన పాపాలే. సంచారం చేయవాడు అక్కడ కూడా లేడు అంటున్నాడు. ఇశ్రాయేలు వారు ఎంత భయంకరమైన పాపం చేశారో మనం మొదటి నుంచి కూడా మనం గమనించగలం. ప్రభుకు లోబడక, ప్రభు మాట వినక, అరుపులు అరిచే చోట అరసాలి, అది న్యాయ సంబంధంగా. ప్రార్థనలో అరుపులు ఉండాలి, ప్రార్థనలో అనగా మూలుగుండాలి. అరుపులు అంటే కేకలు వేయడం కాదు. కొన్ని చోట్ల సభలలో వాళ్ళ అరుపుల వల్ల వారి వస్త్రమే ఉండకుండా పోతుంది. చాలా విచారకరం. దేవుని వాక్యానికి భిన్నమైన బోధలతో అరుపులు ఉన్నాయి లోకంలో. వాటి మనకు అక్కర్లేదు ప్రియులారా. లేఖన భాగాన్ని గ్రహించాలి, ప్రభు మాట వినాలి, ప్రభు కొరకు మనం మొరపెట్టాలి. అరుపు ఉండాలి, ప్రార్థన అరుపు ఉండాలి. వేదనలో, బాధలో, దుఃఖంలో, నిట్టూర్పులో ప్రభు సహాయం కొరకు అరుపులు మనలో ఉండాలి. కానీ ఈ అరుపుల వల్ల సౌలు నష్టపోతున్నాడు. మన జీవితాల్లో ఇలాంటి ఉండకుండా మనం గమనించాలి ప్రియులారా, ఆలోచన చేయాలి. ఇంకా మూడవదిగా మనం గమనిస్తే 22వ వచనానికి రండి. శ్రేష్టం 3వ వచనం, మనం 22వ వచనంలో చూస్తే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గాయకునుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వల్ల ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గాయకునుటయు, పొట్టేలకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఆజ్ఞలు గాయకునాలి, ఆయన మాట వినాలి. ఇవి శ్రేష్టం. ప్రియులారా, ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి వచనం చూడండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. బుద్ధిహీనులు అర్పించు బలుల కంటే అన్నాడు. ఎందుకవి? బుద్ధిహీనులు చెబితే వినరు, మూర్ఖత్వం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ప్రభువు వారు చూడండి, సమీపించి ఆలకించుట శ్రేష్టం. మందిరం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రవర్తన విషయం. మందిరంలో దేవుడు అందించే మాటలు వినాలి. శ్రేష్టం అన్నాడు. సామెతల గ్రంథం చూడండి 8వ అధ్యాయము. మరి ఎరిగిన విషయాలే. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం చూడండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు అన్నాడు. శ్రేష్ఠులు. రోజు కూడా ప్రభు పాదాల యొద్ద మనం ప్రభుని అడగాలి, ప్రభును గోజాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ఆయన గడప యొద్ద కాచుకొని ఉండాలి, ఆయన పాదాల యొద్ద కాచుకొని ఉండాలి. అది శ్రేష్టం. ఇస్సాకు ఏం చేస్తున్నాడు? పొలముల వాక్యాన్ని ధ్యానింప బయలు వెళ్ళి. ఎంత శ్రేష్టం! అదే ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు సంతానం కొరకు. అది ఎంత శ్రేష్టం! మన జీవితాల్లో శ్రేష్టమైనవి ప్రభుకు అందించాలి. ఫలములను కోరెను ప్రభువే తన జనులను. గమనించి ఎవరిని కోరుతున్నాడు?
తన జనులను ఫలాలు కోరుతున్నాడు. శ్రేష్టమైన ఫలాలు మనం అందించే వరంగా ప్రభు కొరకు మనం ముందుకు సాగాలి ప్రియులారా. మనం ఆలోచన చేయాలి. దైవ గ్రంథంలో అనేక విషయాలు వ్రాయబడ్డాయి, కానీ అన్ని వివరించుటకు సమయం లేని కారణాన ముందుకు సాగుతున్నాం. 23వ వచనం చూడండి. 23వ వచనం, అందులోని 23వ వచనం చూడండి. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుటను పాపంతో సమానము. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించడంతో సమానము. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా అన్నాడు. ఆయన ఆజ్ఞను విసర్జించాడు గనక దేవుడు ఏం తీసుకున్నాడు? సౌలు జీవితంలో చొరవ చూపిస్తున్నాడు దేవుడు. ఏం చొరవ? ఆయన రాజుగా ఉండకుండా దేవుడు విసర్జిస్తున్నాడు. వాస్తవానికి సౌలు మనుషుల ఆలోచనలో ఉన్నవాడు. ఆనాడేమడిగారు? సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజును నియమింపు అన్నాడు. సమయంలో కష్టమైంది. సమయంలో దేవుని వద్ద విచారణ చేశాడు. ప్రభు అన్నాడు కదా, నీకే కాదు నాకు కష్టమే, కానీ మరి అడిగారు కదా, కానీ అన్నాడు ప్రభు. కానీ దేవుడు ప్రేమించి అభిషేకించి రాజుగా చేస్తే సౌలు ఏం చేశాడండి? దేవుని మాటగా వినకుండా పోయాడు. ఆజ్ఞను నెరవేర్చలేదు. తత్ఫలితం ఏమనుభవించాడు? విసర్జనకు గురి కావాల్సి వచ్చింది. రాజ్యాన్ని తీసి ఎవరికి ఇచ్చాడు? దేవుని ఇష్టానుసారుడైన వ్యక్తి కనుగొన్నాడు దేవుడు. ఎవరిని? దావీదును. రాజ్యం వెళ్ళిపోయింది. ఆలోచన చేయాలి ప్రియులారా, గమనించండి. దేవుని గ్రంథముల మాటలు మనం గమనించినప్పుడు చూడగలం. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనం. 32:18 చూడండి. చూడండి. నిన్ను పుట్టించిన చదవన్నా విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. పుట్టించిన దేవుని, ఆశ్రయదుర్గమైన దేవుని విసర్జించడం, మరచడం గమనిస్తున్నాం ప్రియులారా. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి అన్నాడు. కనుక దేవుని మాట వినాలి, మనం దేవునికి లోబడాలి. యేసు ప్రభువు వారు చెప్పిన ప్రతి మాట మనం అనుసరించాలి, పాటించాలి. మాదిరికరమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి. సౌలు ఏం చేశాడండి? పుట్టించిన దేవుని ఏం చేశాడు? విసర్జించాడు. కర్ణ దేవుని మరిచాడు. తద్మూలంగా ఏమైపోయింది? రాజ్యము తీసివేయబడింది. రాజ్యం ఎవరికి అప్పగించబడింది? తన పొరుగువాడైన దావీదునకు అప్పగించబడింది. ఈ మధ్యాహ్నం ప్రియులారా, సౌలు జీవితంలో 4 విషయాలు చూశాం. మనం కూడా నిర్మూలం చేద్దాం. మన విశ్వాస జీవితాన్ని బలహీనపరిచే వాటిని నిర్మూలం చేద్దాం. మన జీవితాల్లో అరుపులు, కేకలు, అసమాధానం ఉండకూడదు. ప్రభు సన్నిధిలో మన కేకలు వెంటాడదాం. శ్రేష్టమైనవి ప్రభుకు అప్పగిద్దాం. ప్రభును గర్వపడతాం. దేవుడి మాటలు దీవెనకరంగా చేయనుగాక. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాగణుడు దేవా, ఈ మధ్యాహ్న కాలం మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు నాయన. మీకు ఆయాస్కరమైనది ఏది మా హృదయాల్లో, మా జీవితాల్లో
సంఘములో కుటుంబంలో ఉండకుండా చేయండి. నిర్మూలము చేయవలసిన వాటిని నిర్మూలము చేయడం సహాయం చేయండి. మీకు ఆయాస్కరమైన అరుపులు రంకెలు మాలో ఉండకుండా చేయండి. మీ మాట శ్రేష్టమైన మాటలు మేము విని మేలు పొందుటకు సహాయం చేయండి. మా జీవితాలు చక్కజేయబడుకు, కుటుంబాలు సంఘము కట్టబడుకు సహాయం చేయండి. నాన్న మేము విసర్జించుటకు కృపాలించండి. ప్రభా, మీకు ఆయాస్కరమై మేము చేసినట్లయితే మా జీవితాల్లో మేము నష్టపోతాం. కనుక మేము నష్టపోకూడదనే మీరు మాకు రాయించిన మాటలకే వందనాలు. కనుక చక్కదిద్ది మమ్మల్ని మీ సారిపడింపు మార్చండి. ఈ మధ్యాహ్న కాలం మీరు ఇచ్చిన తలపులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ శ్రేష్టమైన దేవులతో కూడా మనం పంపించమని మిమ్మల్ని పూజిస్తూ గణపరుస్తూ శుభములు పలుకుతూ మీరు ఆకటను అపేక్షిస్తూ ప్రాణప్రియుడు రక్షకుడైన యేసు ప్రభువు వారి శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.